Pebbles Telugu. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది బెంగాలీ రెసిపీ. ఏం లేదు, రొయ్యలు బంగాళాదుంప ఇది రెండు కలిసి మనం బోండాలాగా చేయబోతాము బెంగాలీ స్టైల్లో. ఇది చేసేదానికి ఏమేమి కావాలని చూడాలంట. రొయ్యలు ఎత్తుండాను, క్యాప్సికమ్ 1 కప్పు, కొత్తిమీర ఆకు, బ్రెడ్ గ్రామ్స్, 3 బంగాళాదుంప ఎత్తిపెట్టి ఉండాను, ఉల్లిపాయ 1, 2 బ్రెడ్ స్లైస్. ముందు మనం రొయ్యల్ని బాగా తొక్క పైన తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకుంటాం. ఇప్పుడు రొయ్యలు తాలింపు చేసేదానికి మనకు గరం మసాలా, మిరప్పొడి, పసుపు, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా ఎత్తుకుంటాం, మళ్ళీ నూనె ఎత్తుకుంటాం మనం. ఇప్పుడు ముందు మనం రొయ్యల్ని బాగా పైన ఉండే తొక్క తీసేసి లోపల చూస్తుంట నల్లంగా పేగులున్న అది కూడా మనం బయట తీసేయాల. చూసారా, తీసేసి ఆ తొక్క మొత్తం ఎత్తేసి మనం అన్ని రొయ్యల్ని ఈ విధంగా మనం క్లీన్ చేసేసి నీళ్ళు పోసి బాగా శుభ్రంగా కడిగి ఎత్తి పెట్టుకుంటాం. చూసారా, ఈ విధంగా మనం ఎత్తాలి. ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగేయండి. ఇప్పుడు రొయ్యల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. మనం కట్ చేసి ఎత్తి పెట్టుకోండి. మళ్ళీ ఒక బౌల్లో బంగాళాదుంప వేసి బాగా పెసరకండి. దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకోండి. వేసేసి దీంట్లోనే ఒక 2 స్లైస్ బ్రెడ్ వేసుకుంటాం. మనం బాగా కొద్దిగా నీళ్ళు చల్లి పిండిలాగా మనం పెసర పెట్టేస్తాం. మెత్తగా బాగా పెసర పెట్టేయండి పక్కన. ఇప్పుడు మనం రొయ్యలు తాలింపు చేసుకుంటాం. నూనె పోసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికమ్ వేసుకోండి. బాగా వేయించుకోండి. గరం మసాలా, పసుపు, మిరప్పొడి, పచ్చిమిరపకాయ, దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకుంటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అన్నీ వేసి బాగా వేయించుకోండి. మనకు వచ్చి రొయ్యలు ఉడకాలి, అందుకే ఒక 5 to 10 minutes వచ్చి మనం సన్న మంటలో పెట్టి బాగా వేయించుకుంటాం. ఈ విధంగా రావాల మసాలా. చూడండి, ఇప్పుడు బాగా రొయ్యలు ఉడికిపోయింది. మూసి పెట్టేయండి. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మనం సన్న మంటలో పెట్టి మూసి పెట్టేస్తా రెడీ అయిపోయి. ఇప్పుడు మనం బంగాళాదుంప బ్రెడ్ రెండుని వేసి బాగా వంట చేసి పెట్టుంటాము. అయితే ఆ వంటని బాగా చేతిలోనే బాగా నొక్కి ఉడ్చుకోండి. ఇప్పుడు ఆ ప్రాన్ మసాలాని ఎత్తి లోపల పెట్టుకోండి. పెట్టేసి బాగా మూసుకోండి. మూసేసి మళ్ళీ బాగా వంటలాగా చేసుకోండి. చేసేసి మనం బ్రెడ్ గ్రామ్లో వేసి తీసుకుంటాం వంటని. చూసారా, వేసి ఇటెత్తేయండి. ఇప్పుడు మనం ఈ విధంగా మనం అన్ని పిండిని ఎత్తి పెట్టుకుంటాం. నూనె బాగా కాగిన తర్వాత ఈ వంటని వేసుకుంటాం. బాగా నూనెని పైన పోసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేయించి ఎత్తాలి. అప్పుడుదా మనకు ఉడిగినట్ట. చూసారా, రుచి అయిన ప్రాన్ పట్టీస్ రెడీ. ప్రాన్ పట్టీస్ని ఎట్ట చేసాను చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.